నథింగ్ ఫోన్ 2 వర్సెస్ IQ Z9 యాక్చువల్గా అది ఒక వ్యాలిడ్ కంపారిజనే కాదు, ఎందుకంటే 20,000 వితౌట్ కార్డ్ ఆఫర్స్కి మనకి IQ Z9 వస్తుంది. బట్ 6,000 ఎక్స్ట్రాతో మనకి 24,000కి వితౌట్ కార్డ్ ఆఫర్స్తో నథింగ్ ఫోన్ 2 వస్తుంది. అండ్ 2,000 ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ మీరు ఛార్జర్ కొనుక్కోవాలన్నమాట. మనకి బాక్స్లో నథింగ్ ఛార్జర్ రాదు. సో అప్పుడు మనం దీని బడ్జెట్ 26,000 కన్సిడర్ చేసుకుందాం నథింగ్ ఫోన్ 2 దీన్ని 20,000 కన్సిడర్ చేస్తే 6,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది ఇక్కడ మీకు. సో ఖచ్చితంగా ఇక్కడ దీని వ్యాలిడ్ కంపారిజన్గా మనం కన్సిడర్ చేయలేమన్నమాట. బట్ మోర్ దెన్ చాలా కమెంట్స్ వచ్చింది నాకు, కంపేర్ చేయండి అని చెప్పేసి. దానివల్ల నేను కంపేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్. సో నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 7,20,000 మనకి IQ Z9లో వచ్చింది. అండ్ 6,70,000 దాకా నాకు నథింగ్ ఫోన్ 2లో వచ్చింది అనమాట. యాంటీ స్కోర్ నేను టెస్ట్ చేసినప్పుడు. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా ఆ రెండు కూడా అబోవ్ 90% వచ్చిందనమాట. 90% IQ Z9లో కూడా 94% ఏమో నథింగ్ ఫోన్ 2లో. సో ఇలా రెండు కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు ఈక్వల్గానే ఉందన్నమాట. ఎక్కువ యాంటీ స్కోర్లో మాత్రం కొంచెం డిఫరెంట్ వస్తుంది. అండ్ రెండిట్లో మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది, రెండిట్లో UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ IQ Z9లో బిల్ 20,000లో వస్తుంది కాబట్టి LPDDR4X ర్యామ్ని UFS 2.2 స్టోరేజ్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ నథింగ్ ఫోన్ 2లో వచ్చేసి 26,000లో వస్తుంది కాబట్టి LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ని ఇక్కడ ఒక పెద్దగా కాన్గా మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో రెండు మన రియల్ లైఫ్ టెస్ట్లో టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్కడ మనకి యాప్ మొత్తం స్విచ్ అవుతూ ఉంటే రెండు కూడా బేస్ వేరియంట్సే, 8GB ర్యామ్ 128GB వేరియంట్ అనమాట. సో రెండు నేను టెస్ట్ చేసినప్పుడు నా యాప్ స్విచ్ అవుతా ఉంటే నాకు ఎక్కడ మేజర్గా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ నేను నోటీస్ చేయలేదు. నథింగ్ ఫోన్ 2లో OS ఎక్స్పీరియన్స్ వల్ల, ఆ OS స్మూత్నెస్ వల్ల మనకి నథింగ్లో కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపేర్ టు IQ Z9. అంతేగాని రెండు కూడా మనకి సేమ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది అనమాట ఇక్కడ. అండ్ కమింగ్ టు రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ నేను టెస్ట్ చేసినప్పుడు BGMI కానీ, సో రెండు కూడా నథింగ్ ఫోన్ 2 మనం అప్డేట్ చేయకముందు మాత్రం కొంచెం ప్రాబ్లం వస్తూ ఉండింది. 430 FPSకి 40 FPS పడిపోతా ఉంది అనమాట. బట్ అప్డేట్ చేసిన తర్వాత 2.5.4 అప్డేట్ వచ్చింది నథింగ్ ఫోన్ 2కి, చెక్ చేసుకోండి ఒకసారి. సో ఆ అప్డేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు BGMIలో కూడా 60 FPS కాన్స్టెంట్గా రన్ అవుతుంది అనమాట. 55 to 60 మధ్యలో రెండు కూడా కాన్స్టెంట్గా రన్ అవుతుంది అనమాట. సో రెండు ఫోన్స్ నేను చెప్తానంటే ఇది గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్స్ కాదు, గేమింగ్ కోసం తీసుకొచ్చిన ఫోన్స్ కాదు. బట్ రెండు ఫోన్స్ ఉన్న ప్రాసెసర్స్ మంచి ప్రాసెసర్సే. మీరు ఈ ఫోన్స్ కొనుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గేమింగ్ ఆడుకుంటారంటే మాత్రం ఖచ్చితంగా ఆడుకోవచ్చు. బట్ ప్యూర్ గేమింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు స్కిప్ చేసి పోకో X6 Pro ఉందన్నమాట, దాన్ని చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్. అపార్ట్ ఫ్రమ్ దట్ మన డే లైఫ్ టాస్క్లన్నీ ఈజీగా రన్ చేస్తుంది, దాని ఎటువంటి డౌట్ లేదు. అండ్ కమింగ్ టు టెంపరేచర్స్, నేను టెంపరేచర్స్ చెక్ చేశాను. సో మోస్ట్లీ మనకి 41 దాకా రెండు రీచ్ అవుతుంది అనమాట. దానికన్నా ఎక్సీడ్ అయితే నేను ఎక్కడ నోటీస్ చేయలేదు రెండు ఫోన్స్ కూడా. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్, రెండిట్లో కూడా మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట. బట్ IQ Z9లో మనకి 1800 nits ఉంటుంది బిగ్ బ్రైట్నెస్. బట్ నథింగ్ ఫోన్ 2లో వచ్చేసి 1300 nits మాత్రమే ఉంటుంది అనమాట. బట్ మీకు ఎక్కడ అది లో ఇది హైగా మీరు ఫీల్ అవ్వరు. రెండు పక్కన పెట్టి చూస్తే కూడా మీకు సేమ్ గానే ఫీల్ అవుతుంది అనమాట. ఈ ఒక్క పర్సన్ కూడా నాకైతే డిఫరెన్స్ అయితే తెలియలేదు, అది ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు. సో మేబీ ఇది పీక్ బ్రైట్నెస్ కాబట్టి హై బీమ్ అదే నార్మల్ టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే తక్కువ ఉండొచ్చు అనమాట. సో దానివల్లనే మనం తక్కువ చూపించవచ్చు. బట్ ఓకే, రెండు కూడా చాలా బాగుంది విజిబిలిటీ విషయంలో మాత్రం. అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ కలర్స్లో కానీ అన్ని విషయాల్లో నాకు డిస్ప్లే డిపార్ట్మెంట్లో రెండిట్లో కంప్లైంట్స్ లేవు. దీన్ని వదిలేయండి IQ Z9. బట్ 26,000 ప్రైస్ బ్రాకెట్లో బట్ నథింగ్ ఫోన్ 2లో మనం డాల్బీ విజన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అదొక్కటి మిస్ చేశారు వీళ్ళు. సో అదొక్కటి మాత్రం నాకు కాననిపించింది. మిగతా అన్ని విషయాల్లో రెండు ఫోన్స్లో కూడా డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా బాగా వర్క్ అవుతుంది, అంత ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ నథింగ్ ఫోన్ 2లో వచ్చేసి కొంచెం ప్రెస్ చేయాలి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్కి, అదొక్కటి నేను నోటీస్ చేస్తాను నథింగ్ ఫోన్ 2లో మాత్రం. కమింగ్ టు ఆడియో డిపార్ట్మెంట్, రెండిట్లో మనకి స్టీరియో స్పీకర్సే వస్తున్నారు అనమాట. రెండిట్లో డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేయడం లేదు మనకి. సో రెండిట్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మనం ప్రొవైడ్ చేయడం లేదనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వదిలేయండి IQ Z9 వదిలేయండి, 20,000 ప్రైస్ బ్రాకెట్లో వస్తాను. బట్ 20,000 ప్రైస్ బ్రాకెట్లో డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేయకపోవడం మాత్రం మేజర్ కాన్గా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఖచ్చితంగా దీన్ని. సో దీని ఒక్కటి గుర్తుపెట్టుకోండి డాల్బీ అట్మాస్. బట్ సౌండ్ క్వాలిటీ మాత్రం IQ Z9తో పోల్చుకుంటే మన నథింగ్ ఫోన్ 2 కొంచెం బెటర్ సౌండ్ వస్తుంది, బెటర్ క్లారిటీ వస్తుంది. ఇది తోపు అని చెప్పను, బట్ కంపేర్ టు ఇది మాత్రం కొంచెం బెటర్ అనిపించింది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, సో దీంతో నథింగ్ ఫోన్ 2లో వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 30 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ IQ Z9లో వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది అనమాట. దానికి కూడా ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ సెకండరీ కెమెరా 2x పోర్ట్రేట్ షాట్స్ మాత్రం 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ మాత్రం సపోర్ట్ చేస్తుంది అనమాట, అంతే. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే
16 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అనమాట. ఇది కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే. కమింగ్ టు రియల్ టైం పర్ఫార్మెన్స్, రియల్ టైంలో టెస్ట్ చేసినప్పుడు నైట్ టైంలో కానీ డే టైంలో కానీ అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ టు ఈక్వల్గా వస్తుంది అనమాట. బట్ నథింగ్ ఫోన్ 2లో కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది, ఒక స్టెప్ బ్రైట్ చేసి చూపిస్తుంది అనమాట. బట్ దీంతో కూడా రెండు కూడా పర్ఫెక్ట్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయడం లేదు, పర్ఫెక్ట్ కలర్స్ కానీ పర్ఫెక్ట్ పిక్చర్స్ కానీ క్యాప్చర్ చేయడం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంటే ఇది కొంచెం టెక్స్చర్ ఎక్కువ చేసి చూపిస్తుంది అనమాట. కొన్నిసార్లు అక్కడ చూడండి ఫేస్లో కానీ ఎక్కడ కానీ కొంచెం ఎక్కువ మనకి టెక్స్చర్ ఎక్కువ చేసి చూపిస్తుంది. అదొక్కటి నేను నోటీస్ చేశాను నైట్ టైంలో మాత్రము. అండ్ డే టైంలో మాత్రం రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా పర్ఫామ్ చేస్తాను ఫోటోస్ విషయంలో మాత్రం. అండ్ కమింగ్ టు పోర్ట్రైట్స్, సో పోర్ట్రైట్స్లో మాత్రం ఖచ్చితంగా రెండు కూడా చాలా ఈక్వల్గా పర్ఫామ్ చేస్తుంది. సమ్ టైమ్స్ మాత్రం IQ Z9లో కొన్నిసార్లు ఇబ్బందిగా అంటే ఎడ్జ్ డిటెక్షన్లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఇది కూడా అప్డేట్ చేయక ముందు వరకు చాలా వరకు బొకే ఎఫెక్ట్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. అప్డేట్ చేసిన తర్వాత చాలా రిఫైన్మెంట్ అయ్యిందనమాట కెమెరాస్. బట్ ఇంకా కూడా అవ్వాలి, కొన్ని షాట్స్ అయితే బొకే ఎఫెక్ట్ పోతుంది. సో బట్ ఓకే, బొకే ఎఫెక్ట్లో మాత్రం అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 2xలో మాత్రం పోర్ట్రేట్ షాట్స్ మాత్రం IQ Z9 వన్ ఆఫ్ ది బెస్ట్. దీన్ని కంపేర్ చేస్తే కాదు, బట్ 20,000 ప్రైస్ బ్యాకెట్లో ఈ కెమెరాస్ మాత్రం తోపు, నిజం చెప్తున్నాను నేను మాత్రము. బట్ రెండిట్లో కంపేర్ చేసుకుంటే రెండు కూడా క్లోజ్ టు ఈక్వల్ పర్ఫామ్ చేస్తాను పోర్ట్రేట్ షాట్స్లో కానీ మనకి డే టైంలో నైట్ టైంలో కూడా. అండ్ కమింగ్ టు మన నథింగ్ ఫోన్ 2లో అల్ట్రా వైడ్ యాంగిల్ ఉందన్నమాట. దాన్ని యూస్ చేసుకుని మనం 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకోవచ్చు. ఆ ఫోటోస్ అయితే మన నైట్ టైంలో కానీ డే టైంలో కానీ బాగా పర్ఫామ్ చేస్తాను. ఇది ఒక యాడ్ ఆన్, ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ కెమెరాలో మాత్రం రెండు నాకెందుకో నథింగ్ ఫోన్ 2లో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, కొంచెం బ్రైట్గా వస్తుంది పిక్చర్స్. సో కొంచెం నాకు నథింగ్ ఫోన్ 2 ఇక్కడ బెటర్ అనిపించింది అనమాట కంపేర్ టు IQ Z9. సో IQ Z9 బాగుంది, బాగాలేని చెప్పను, బట్ కంపేర్ టు నథింగ్ ఫోన్ 2 ఇక్కడ కొంచెం 32 మెగాపిక్సెల్ వల్ల కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇది ఫోటోస్ గురించి మాట్లాడుకుంటే. కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, సో రెండు కెమెరాస్ మన బ్యాక్ సైడ్ రెండు ఫోన్స్లో కూడా మనకు 4K 30% రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దానికి రెండింటికి మనకు ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది. సో రెండు వీడియోస్ కూడా చాలా బాగుంది. బట్ నథింగ్ ఫోన్ 2లో కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది, ఇది కొంచెం బాగానే ఉందన్నమాట. రెండు కూడా చాలా బాగుంది వీడియో క్వాలిటీస్ మాత్రం. ఇది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అంతే. అండ్ నైట్ టైంలో కూడా సేమ్ సినారీనే ఇక్కడ కూడా రెండు కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కదా. సో రెండు కూడా చాలా బాగుంది 4K 30 fps మాత్రం. అండ్ మనకి నథింగ్ ఫోన్ 2లో 4K అదే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండడం వల్ల అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ చూసుకుంటే వీడియో క్వాలిటీ మాత్రం నిజంగానే రెండు కెమెరాస్ డిసప్పాయింట్మెంట్ చేసింది అనమాట. ఇది వదిలేయండి 20,000 బిలో వస్తుంది. అసలు నథింగ్ ఫోన్ 2లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్ వస్తుంది వీడియో నైట్ టైంలో అయితే. అండ్ డే టైంలో కూడా అంత పెద్దగా ఏం లేదు వీడియో క్వాలిటీ మాత్రం. సో రెండు కూడా బిల్లో యావరేజ్గా పర్ఫామ్ చేస్తాం వీడియో క్వాలిటీ మన ఫ్రంట్ సైడ్. బట్ ఒక కంక్లూజన్ చెప్తాను అంటే కెమెరాస్ గురించి మాత్రం. సో రెండు ఫోన్స్ కూడా కెమెరాస్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ బెటర్గా ఖచ్చితంగా రెండు కూడా ఉంది. నేను ఖచ్చితంగా ఇది బాగుంది అని చెప్పను. ఇక్కడ యాడ్ ఆన్ ఏంటంటే మీకు నథింగ్ ఫోన్ 2A కొనడం వల్ల మీకు అల్ట్రా వైడ్ యాంగిల్లో 4K 30 వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్లో మీరు ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అదొకటి మీకు యాడ్ ఆన్. అండ్ ఫ్రెండ్స్ 32 మెగాపిక్సెల్ ఉండడం వల్ల బెటర్ ఇమేజెస్ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. అంతే, ఇంకే పెద్దగా ఏం లేదు. సో రెండు కెమెరాస్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది, దాని ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. సో రెండు ఫోన్స్ మనకి పాలికార్బోనేట్ ఫ్రేమ్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ రెండు కూడా మనకి ప్లాస్టిక్ బ్యాకే వస్తుంది అనమాట. ఈ ఫోన్ వదిలేయండి మ్యాట్ ఫినిష్తో వస్తుంది మనకి. IQ Z9 వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఈ ఫోన్ వదిలేయండి 20,000 ప్రైస్ ప్యాకెట్లో వస్తుంది. ఇది 26,000 ప్రైస్ ప్యాకెట్లో వస్తుంది అనమాట. చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఓకే, బట్ ప్లాస్టిక్ బ్యాక్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? సో ఖచ్చితంగా స్క్రాచెస్ పడుతుంది. ఈ రెండు ఫోన్లు ఏ ఫోన్ కొన్నా ఖచ్చితంగా బ్యాక్ పౌచెస్ వాడండి, ఈజీగా స్క్రాచెస్ పడుతుంది అనమాట. సో కంపేర్ టు గ్లాస్ బ్యాక్ కనికి మనకి ప్లాస్టిక్ బ్యాక్కి ఈజీగా స్క్రాచెస్ అయితే పడుతుంది. బట్ యూనిక్ డిజైన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నథింగ్ ఫోన్ 2 కొంచెం బెటర్ కనపడిస్తుంది. బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైటింగ్ ఉంటుంది, ఆ ఫంక్షనల్ గ్లిఫ్ లైటింగ్, అది కూడా మన టైమర్ సెట్ చేసుకోవచ్చు. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే చూపిస్తుంది. సో దీనికని చాలా ఫంక్షనల్స్ ఉందన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ మాత్రం నథింగ్ 2Aకి వెళ్తుంది. సో కొంచెం బెటర్గా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, నన్ను అడిగిన చాలా మంది IQ Z9లో బ్యాటరీ డ్రైన్ అవుతుందా అని అడుగుతున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే నేను టెస్ట్ చేసినప్పుడు 6.5 hours నుంచి 7 hours వస్తుంది నాకు. IQ Z9లో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. దాని ఛార్జ్ చేయడానికి 44 watt ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఇచ్చిన దానికి 45 watt ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయడం లేదనమాట. రెండు ఫోన్లు టెస్ట్ చేసినప్పుడు నాకు రెండు ఫోన్లు కూడా ఆల్మోస్ట్ 6.5 గంటల సేపు నుంచి 7 గంటల సేపు నాకు ఈజీగా బ్యాటరీ వస్తుందన్నమాట. సో నాకు IQ Z9 బ్యాటరీ ఏం డ్రైన్ అవ్వడం లేదు, నథింగ్ ఫోన్ 2 కూడా బ్యాటరీ ఏం డ్రైన్ అవ్వడం లేదు. రెండు కూడా బ్యాటరీ డిపార్ట్మెంట్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. నాకు ఎవరు చెప్పారో మీకు తెలియడం లేదు. నాకు IQ Z9లో నేనైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు, చాలా బాగా వస్తుంది. రెండు ఫోన్స్ కూడా బ్యాటరీ డిపార్ట్మెంట్లో మాత్రం రెండు కూడా నేను టెస్ట్ చేసినప్పుడు చాలా వరకు మంచిగా పర్ఫామ్ చేస్తాను బ్యాటరీ డిపార్ట్మెంట్లో. ఖచ్చితంగా బ్యాటరీ డిపార్ట్మెంట్లో కానైతే లేదు. నథింగ్ ఫోన్ 2లో మీరు బ్యాటరీ కొంచెం
₹2,000 పెట్టి కొనుక్కోవాలి. అదొక్కటి కాదు మీకు నథింగ్ ఫోన్ 2Aలో. నెక్స్ట్ కమింగ్ టు ఓఎస్ ఎక్స్పీరియన్స్. సో ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం మనకి దీంతో ఫన్ టచ్ OS 14 వస్తుంది IQ Z9లో. అండ్ 2 ఏళ్ళు మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారనమాట. బట్ నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి 3 ఏళ్ళు ఇస్తున్నారు అప్డేట్స్. అండ్ ఇది కూడా Android 14తో వస్తుంది. నథింగ్ OS 2.5.4తో వస్తుంది అనమాట. ఇది యాజ్ ఆఫ్ నౌ అప్డేట్స్ విషయంలోకి అయితే మాత్రం ఇది 3 ఏళ్ళు ఇస్తారు అప్డేట్ మాత్రం. సో ఇక్కడ ఇది కొంచెం IQ Z9లో వచ్చేసి గ్లాన్స్ అనేసి అప్లోటర్స్ అవి ఇన్స్టాల్ అయి వస్తుంది. అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. VApp Store నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. గ్లాన్స్ అవన్నీ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎంత ఆఫ్ చేసి పెట్టుకున్నా ఈ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ర్యాంకింగ్ ఇస్తే మాత్రం టాప్ 1 to టాప్ 5 ర్యాంకింగ్ ఇస్తే లీస్ట్లో లాస్ట్ పొజిషన్ మాత్రం ఫన్ టచ్ OSకే ఇస్తాను అనమాట. చాలా రిఫైన్మెంట్ కావాలి దీనికి. సో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి ఫన్ టచ్ OSకి మాత్రము. ఇక్కడ నథింగ్ OS నేను పొగడం లేదు, దీనికైనా బెటర్గా మనకి ఆక్సిజన్ OS కలర్ OS కదా, కలర్ OS దీనికైనా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట IQ కన్నా. సో ఖచ్చితంగా IQలో కొంచెం ఏదైనా ల్యాక్ ఉందంటే మాత్రం ఈ ఫోన్లో ఏదన్నా చెప్పాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫోన్ ఎక్సలెంట్ ఫోను, ఆసమ్. అసలు ఆ ప్రైస్ బ్యాకెట్కి 18 ఏళ్ళు నేను కార్డ్ ఆఫర్తో కొన్నాను. అసలు ఈ ప్రైస్ బ్యాకెట్కి ఫోన్ మాత్రం కిల్లర్, నిజం చెప్తున్నా. చాలా చాలా మంచి ఫోన్ ఇది మాత్రం. అండ్ నథింగ్ ఫోన్స్లో మనకి నథింగ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఎంత స్మూత్గా ఫ్లూయిడ్గా, బ్లోట్వేర్ ఫ్రీ, ఏ గ్లాన్స్ ఏ చెదారం మన ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి రాదు. సో ఇది మన నథింగ్ ఫోన్లో బెనిఫిట్. ఈ 2 ఫోన్స్ని నా కంక్లూజన్ ఏం చెప్తా అంటే మాత్రం ఇక్కడ IQ Z9 మనకి 20,000కి వస్తుంది అనమాట. ఇక్కడ నథింగ్ ఫోన్ 2A 26,000కి వస్తుంది. నా కంక్లూజన్ ఏం చెప్తాను అంటే మాత్రం ఇక్కడ ₹6,000 మనం ఎక్స్ట్రా పెడతా ఉంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్స్ట్రా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది. దాని చూసి మనం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫోటోస్ కూడా బాగానే ఉంది, దాని దగ్గర డౌట్ లేదు. అండ్ ఫ్రెండ్స్ 32 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ ఉంటే ఇక్కడ 32 మెగాపిక్సెల్ ఉందన్నమాట. ఇది ఒకటి ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ నథింగ్ OS బ్లోట్వేర్ ఫ్రీ ఉంటుంది. సో కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకి అంటే ఇంకొకటి మేజర్గా 3 ఏళ్ళు ఇస్తుంది అప్డేట్స్, అది 2 ఏళ్ళు మాత్రమే వస్తుంది అనమాట. సో ఇది. సో ఇక్కడ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ మీ ప్రయారిటీ, ఓఎస్ నా ప్రయారిటీ. ఓఎస్ స్మూత్గా ఉండాలి, ఫ్లూయిడ్గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నథింగ్ ఫోన్ 2A ఖచ్చితంగా మీరు చేయొచ్చు ఖచ్చితంగా. లేదు నాకు ఓఎస్ పెద్ద మ్యాటర్ కాదు, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కావాలి అండ్ బాక్స్ ఛార్జర్ ఇంక్లూడ్ అయ్యి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా IQ Z9 మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. కళ్ళు మూసుకొని ఫోన్ తీసుకోమంటాను. 18,000 ప్రైస్ బ్యాకెట్కి విత్ కార్డ్ ఆఫర్ కానీ మీకు వచ్చిందంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. దాంతో ఎటువంటి డౌట్ లేదు. చాలా బాగుంది బ్యాటరీ బ్యాకప్ కానీ, గేమ్స్ ఆడేటప్పుడు కానీ, ఫొటోస్ కానీ, అసలు కెమెరాస్ ఈ కెమెరాస్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో చెప్పేది ఒకటే, మీకు బ్లోటర్ పర్లేదు IQ OS ఫన్ టచ్ OS ఓకే అనుకుంటే మాత్రం 20,000 ప్రైస్ బ్యాకెట్లో ఈ ఫోన్ తీసుకోండి. లేదా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కావాలి అనుకుంటే మాత్రమే అల్ట్రా వైడ్ యాంగిల్ ఆ నథింగ్ OS ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్, మెయిన్గా ఆ ఇంటర్ఫేస్ మీకు కావాలనుకుంటే ₹6,000 పెట్టి నథింగ్ ఫోన్ 2A తీసుకోవచ్చు. సో మీ ఇష్టమే, నేను చెప్పినాను. మీకు మీ రిక్వైర్మెంట్స్ని బట్టి ఏ ఫోన్ అయినా తీసుకోండి. రెండిట్లో మేజర్గా ఏ ప్రాబ్లమ్స్ లేదనమాట. ఇదిగా వాళ్ళ వీడియో అయితే ఇంకేం వచ్చింది కనుక మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ రిప్లై చేస్తాను. దివ్స్ రేవన్ సైనింగ్ ఆఫ్. ఫర్ సర్చింగ్. బై బై నౌ.